హాయ్ అండి. మీ సాయి వ్లాగ్స్. ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ చిక్కుడుగాయ కర్రీ. ఇది చపాతి, రాగి సంగటి, అన్నం, జొన్న రొట్టె దేంట్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ 3 మునక్కాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పావు కిలో చిక్కుడుకాయలు ఒలిచి పెట్టుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నీళ్ళని వంపేసి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. దానికోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. కాస్త 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేస్తే కూర చిక్కదనం వస్తుంది. ఈ పల్లీలు కూడా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ కానీ 1.5 స్పూన్ ధనియాలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 టమాటో ఇలా కట్ చేసి వేసుకొని ఇవి కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటో కూడా కాస్త మగ్గిన తర్వాత 3 లవంగాలు, కొంచెం చెక్క, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 20 మెంతులు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు జీలకర్ర వేయడం వల్ల స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పులుసు కూర. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త కొబ్బరి ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. చింతపండు వేసుకోవాలి. చింతపండు అది ఎవరి ఇష్టం వాళ్ళది, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆ ప్లేస్లో కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసి స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని అంతా మిక్సీ బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి. ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, నాకు దగ్గర లేదు. మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కాస్త పసుపు, మనం తినే కారాన్ని బట్టి కారం నేను 2 స్పూన్లు వేసేసుకుంటున్నాను. ఇదంతా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయితే అది అడుగు పట్టేయకుండా వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసేసుకొని బాగా 1 నిమిషం కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. నేను 3 దొండకాయలు కూడా వేసాను. ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి మునక్కాయలు. మునక్కాయలు ఫస్ట్ వేసి మగ్గించుకోవాలి, లేదంటే చిక్కుడుకాయతో పాటు ఉడకదు కదా, ఇది పచ్చిగా ఉంటుంది. అందుకని ఫస్టే వేసా. అవి కాస్త మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేసా. మనం మిక్సీలో మసాలా వేసి పెట్టుకున్నాం కదా, అదే మిక్సీ గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి అదంతా తొలిపేసాను. కూర అంతా ఇలా కలిపేసుకొని మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. కూరనంతా ఇలా బాగా కలుపుకోవాలి. నేనైతే 3 పెద్ద గ్లాసులు వాటర్ వేసాను. ఇదంతా ఉడికేటప్పటికి నీరంతా ఇనికిపోతుంది, దగ్గర పడుతుంది కూర. అందుకని 3 గ్లాసులు వేసాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇంకా సరిగా ఉడకలేదు మునక్కాయ చిక్కుడుకాయ, ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఈ మసాలాలో మనకు స్పెషల్గా అంటూ చింతపండు, మెంతులు, జీలకర్ర వేసాం కదా, ఇవి వేయడం వల్ల మనకు చేపల పులుసు ఉంటుంది కదా, టేస్ట్ స్మెల్ అలా వస్తుంది. మునక్కాయ చిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది.
ఇంకా కూర కూడా చిక్కబడింది చూడండి. అంతే సింపుల్ మునక్కాయ చిక్కుడుకాయ పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. రాగి ముద్దలోకి, జొన్న రొట్టె, అన్నము, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది.